పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమైన జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు అనంతపురం తరలించారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, తాడిపత్రిలో టీడీపీ వైసీపీ ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళనకు దిగడంతో ఏదైతే వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన కార్యక్రమాన్ని మొదటగా పోలీసులు అడ్డుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అనంతపురం తరలిస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం ఏర్పడింది. ఇదే సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన దిగారు. అనుచరులతో కలిసి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరు పట్ల కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఫ్యాక్షన్ చేస్తానంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోకుండా అతనికి భద్రత కల్పిస్తున్నారంటూ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు తెలపడం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి వారి తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీ కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా కూడా పనిచేశారు. ఎవరైనా సరే ఈ తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేశారా? అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏ విధంగా మీరు మద్దతు తెలుపుతున్నారంటూ కూడా వైసీపీ నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్యయుతంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరును తాము అడ్డుకునే తీరుతాము. గతంలో ఫ్యాక్షన్ చేస్తానంటూ కూడా రెచ్చగొట్టే తరహాలో వ్యవహరించడం, జేసీ ఏకంగా ఇంట్లోకి వెళ్లి అనుచరులపై చేయి చేసుకోవడం పట్ల కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తాడిపత్రిలో శాంతి పద్ధతులు అదుపులో ఉన్న సమయంలో తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చినట్లయితే అశాంతి అలజడులు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగే అవకాశం ఉందని ఎటువంటి పరిస్థితులను కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించే ప్రసక్తే లేదు. తాడిపత్రిలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా తాము అనుచరులతో కలిసి అడ్డుకుంటామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన దిగారు. పోలీసులతో కూడా చర్చించారు. ఇదే సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు అనుచరులతో కలిసి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పెద్దారెడ్డిని ఖచ్చితంగా తాడిపత్రిలోకి వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఘర్షణలకు కారకుడు అవుతుండడంతో పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చినట్లయితే ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. అశాంతి అలజడులు జరిగే అవకాశం ఉందన్న ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు అనుమతించకూడదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. శంకరి.